ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. సార్ మనకి ఇప్పుడు నాదెళ్ల మనోహర్ గారి తెనాలి నియోజకవర్గం గురించి కూడా ఆయన కూడా ఈసారి ఏ పాత్ర పోషించబోతున్నారు, ఆయన గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? డెఫినెట్గా నాదెళ్ల మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏమంట ఉన్నాడు, దాదాపుగా ఆయనతో పాటు నడిచాడు. అనేక ఆరోపణలు కూడా ఆయన మీద ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట స్నేహాస్తం అందించాడు. ఆయనకి ఉభయ రాష్ట్రాలు 10 సంవత్సరాలు స్పీకర్గా చేశాడు, అనుభవం ఉన్నది. ఆయన్ని అనుభవం మనం తీసుకుందాం అని చెప్పన్నాడు. ఆ తర్వాత క్యాడర్ కూడా ఫాలో అయింది. ఆ సమయంలో లాస్ట్ 1 మంతే ఆయన పక్కన లేనిది. ఎలక్షనింగ్ తెనాల్లో చేసుకోవాలి కాబట్టి వెళ్ళారు. తెనాల్లో హోరావరి పోర్లు టీడీపీ సహకరిస్తుందా, ఆలపాటి సహకరిస్తారనే పరిస్థితి నుంచి టీడీపీ క్యాడర్ కూడా సహకరించింది. అదంతా ఒక ఎత్తు అయితే అన్నాబత్తుని శివకుమార్ వాళ్ళ నాన్నగారు కూడా మంత్రిగా ఉంది. ఆయనకి మంచి పేరు ఉంది. ఆయనకి ఇంకా మంచిగా కలిసి వచ్చే అవకాశం ఎట్లా వచ్చిందంటే అన్నాబత్తి శివకుమార్ యొక్క దుందుడుకి చర్య వల్ల ఓటర్ని లైన్లో ఉన్న ఓటర్ని కొట్టడం వల్ల మొత్తం స్ప్రెడ్ అయిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా. ఇది అంటే చివరికి బూత్లో ఆ 10 కాడి నుంచి ఓటేసే వాళ్ళు ఉంటారు. చాలా అప్పుడే వస్తారు ఎక్కువ. సాయంత్రం 5-6 దాకా ఓటేసే వాళ్ళందరూ కూడా ఇట్లా అధికారం రాకముందే ఇలా ఉంటే రేపు మళ్ళీ మన పరిస్థితి ఏందనే భావన ప్రజల్లోకి వెళ్ళిపోయారు. అక్కడ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఫ్యాక్టరీ, తర్వాత నాదెండ్ల మనోహర్ గారు అంతకుముందు స్పీకర్గా చేసిన ఇది మంచిగా వర్కౌట్ అయింది. దాంతోపాటు ఈ యొక్క అధికార పార్టీ ఎమ్మెల్యే వ్యవహారం వల్ల ప్రజలంతా కూడా సాలిడ్గా మనోహర్ గారు మంచి మెజార్టీతో గెలిచారు. ఆయన ఏదైతే చర్య చేశారో అక్కడ ఓటర్ మీద ఈసారి అదే ఆయనకి ప్లస్ అయింది. అది కూడా ప్లస్ అయింది. దాంతోపాటు ఆయనకి వ్యక్తిగతంగా పేరుంది. అన్నిటికి మించి పవన్ కళ్యాణ్ గారు చరిష్మా, దానివల్ల ఆయన గెలుస్తాడు. సరే, ఏ పొజిషన్ లో ఉండబోతారంట? ఆయన రాష్ట్రానికి అనుభవ వ్యక్తి కావాలి కాబట్టి ఇప్పుడు రాష్ట్రంలో ఎవరైనా ఏంటంటే అనుభవం వ్యక్తి స్పీకర్గా పనిచేయాలి. ఆయన 10 సంవత్సరాల దశాబ్దం అనుభవం ఉంది. ఉభయ రాష్ట్రాల్లో 294 కాన్స్టిట్యూన్సీలని స్పీకర్గా హోందాగా నిర్వహించారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాలుగా అది గుర్తు చేశారు. కాబట్టి ఆయన స్పీకర్గా అయితే హోందాగా ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు గారికి ఆమోదంగా ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారికి ఆమోదంగా ఉంటుంది. కాబట్టి ఆయన కూడా అంగీకరిస్తాడు. కూటమి గెలిస్తే గెలుస్తుందని అనుకుందాం, విశ్వసిద్దాం. ఎందుకంటే ప్రజలు సైలెంట్ ఓట్ అంతా కూట వైపు ఉంది కాబట్టి ఆ దిశగా స్పీకర్ అనేది కూడా వన్నీ తెచ్చే వ్యక్తి కావాలి. కాబట్టి మనోహర్ ఈజ్ ద సూటబుల్ పర్సన్. అంటే త్రిపులార్ గారు కూడా త్రిపులార్ గారు కూడా కంప్లీట్గా స్పీకర్ అవుదాం అని చెప్పి సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి ఆయన మాట్లాడిన మాటలు. అంటే కొంతమంది ఆయన స్పీకర్ అవ్వాలని కోరుకుంటున్నారు. అయిన తర్వాత అసెంబ్లీలో ఆయన స్పీకర్గా ఉన్నప్పుడు నువ్వు కూర్చో అని చెప్పి ఆయన అనాలి అని చెప్పి చాలా మంది కోరిక. ఆయనకు కూడా ఈసారి మంచి అవకాశం ఏమైనా ఉంటుందంటారు సార్? ఆయన కోరిక నెరవేరకపోవచ్చు. ఎందుకంటే ఒక ఎంపీగా అనుకున్నారు. ప్రతిపక్షంలో అధికార పక్షంలో ఉండి విపక్షంలో ప్రతిపక్షంలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఏకపరేశాడు. చివరికి కాన్స్టిట్యున్సీకి రావడానికి ఎంపీ 4 సంవత్సరాలు పట్టింది. అంటే చూడండి ఎంత భయభ్రాంతులు లేదు. ఆ పరిస్థితి నుంచి అప్పటి నుంచి వ్యతిరేకంగా పోరాడాడు. టీడీపీ నుంచి కానీ, జనసేన నుంచి కానీ, లేదా బీజేపీ నుంచి ఎంపీ టికెట్ వస్తుందని ఆశించారు. ఈ 3 పార్టీల నుంచి రాలా. ఏంటి రాజకీయ భవిష్యత్తు అన్న సమయం నుంచి చివరికి ఉండి అప్పుడున్న పర్సన్ కూడా కాదని ఇచ్చారు. మరి వాళ్ళు కొద్దిగా అటు ఇటుగా ఉంది. కొంతమంది అయితే రఘురామకృష్ణరాజు ఓడిపోతారు అని చెప్పి అంటున్నారు, కొంతమంది బాగా ఖర్చు పెట్టారంటున్నారు. ఏదేమైనా కానీ ఓడిపోయే పరిస్థితి ఉండదు. కానీ స్వల్ప మెజార్టీతో అయినా ఆయన ఉండి ఎమ్మెల్యే అవుతాడు. కానీ స్పీకర్ అయ్యే అవకాశాలు, ఎందుకంటే చాలా నిష్ఠాతులైన వ్యక్తులు ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మన టీడీపీ పార్టీ 4 దశాబ్ద పార్టీ కాదని లేదు, సీనియర్స్ అంతా ఉన్నారు. చాలా మంది కోరిక అయితే తీరేదే అవకాశాలు అదే ఉన్న వాళ్ళందరిలో గెలిచే కూటమిలో 100-110 సీట్లు 105 సీట్ల మధ్య గెలిచిన వాళ్ళు నాదెండ్ల మనోహర్ ఈజ్ సూటబుల్ పర్సన్, ఫిట్ పర్సన్ ద స్పీకర్. ఓకే, రైట్. ఇక్కడ హోమ్ మినిస్టర్ గా కూడా ఈసారి కళ్యాణ్ గారు అంటున్నారు. డెఫినెట్గా ఆయన అయితేనే బాగుంటుందని ప్రజల ఆకాంక్ష. లా అండ్ ఆర్డర్ లైన్లో పెట్టగలడు. ఒక పోలీస్ ఆఫీసర్ కుమారుడిగా గౌరవప్రదంగా ఉంటుంది. డిప్యూటీ సీఎంగా, సహ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుతో పాటు పరిపాలన మీద ఒక డిప్యూటీ సీఎం ప్లస్ హోమ్ మినిస్టర్గా ఉంటాడు. డెఫినెట్గా ఉండాలి. ప్రజలు కోరుకుంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారని మనం ఆశిద్దాం. లోకేష్ గారు ఎలా ఉండబోతున్నారు? లోకేష్ గారు ఆయన తెర వెనకుండా నడుపుతాడు. ఆయన ఎందుకంటే పార్టీని ప్రక్షాళన చేసుకోవాలి, పార్టీని ముందు చేసుకోవాలి. పార్టీని ఇబ్బంది పెట్టిన వాళ్ళని నేను రెడ్ బుక్లో రాశాను, వాళ్ళని ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటారు. మరి అది చూడాలి, వేచి చూడాలి. ఆయన మంగళగిరి నుంచి ఎమ్మెల్యే గెలుస్తాడు. ఓకే, అది నో డౌట్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.